అదే మరిగా ఇర్రేషనల్ స్టేట్ బైఫరికేషన్ ఆ రోజు జరిగిందని మనం చెప్పాం. స్టేక్ హోల్డర్స్ ఎవరి కాన్ఫిడెన్స్ తీసుకోలేకపోయారు. కొన్ని సమస్యలు వచ్చాయి. ఏదైతే ఆ రోజు చాలా మంది పెన్షన్లు కూడా రావని భయపడే పరిస్థితికి వచ్చారు. అంత భయంకరమైనటువంటి, ఒక మాటలో చెప్పాలంటే ఎవరికి చెప్పకుండా బైఫరికేషన్ చేయడం అనేది, కనీసం చర్చ జరుగుంటే ఇంకా కొంత లాభం వచ్చేది. అది కూడా జరగలేదని ఆ రోజు మనందరి అభిప్రాయం. ఇంకో పక్కన ఈ రాష్ట్రంలో అర్బన్ ఏరియాస్ తక్కువ ఉన్నాయి, సిటీస్ లేవు. ఏదైతే అర్బన్ లేదో దానివల్ల ఆదాయం కూడా ఇది వస్తుంది. రాజధాని హైదరాబాద్గా అభివృద్ధి కావడం, ఆ రాజధాని తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళడం, తద్వారా మనకు ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి. నెక్స్ట్ స్థూలంగా దిశ ఒకసారి మీరు చూస్తే ఆ రోజు విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ మనకు వచ్చిన ట్యాక్స్ అంతా కూడా 46% దిశ. అంటే సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఉండే ఆదాయంలో ఆంధ్రప్రదేశ్కి వచ్చిన ఆదాయం 46%. ఇంకొక పక్క దిశ జనాభా చూస్తే 58%. జనాభా 58%కి 46% ఆదాయం, 42% జనాభాకి 54% ఆదాయం వచ్చే పరిస్థితికి వచ్చింది. అక్కడి నుంచే ఈ సమస్యలు ఇన్హరెంట్ గా మనకు ప్రారంభమైనాయి. ఇంకో పక్కన అసెట్స్ గాని ఆస్తులు గాని హైదరాబాద్ లో ఉన్నాయి. ఇంకొక పక్కన షెడ్యూల్ 9 and 10 రీఆర్గనైజేషన్ యాక్ట్ ఏదైతే పెట్టారో అవి ఇప్పుడు కూడా పరిష్కారం చేసుకోలేకపోయాం. ట్యాక్స్ రీఫండ్ కంపెనీలన్నీ హైదరాబాద్ లో పెట్టాం. రిజిస్ట్రేషన్ ఆఫీసులు హైదరాబాద్ లో ఉంటాయి, ఆపరేషన్స్ ఇక్కడ ఉంటాయి. ఒక ఉదాహరణ మీరు చూస్తే కృష్ణపట్నం పోర్ట్ ఇక్కడ ఉంటుంది, రిజిస్ట్రేషన్ ఆఫీస్ హైదరాబాద్ లో ఉంది. రిజిస్ట్రేషన్ ఆఫీస్ హైదరాబాద్ లో ఉంది కాబట్టి జనాభా ప్రకారం ఆదాయాన్ని డివైడ్ చేస్తారు. ఇలాంటి ఇన్హరెంట్ గా వచ్చిన సమస్యలు కూడా యాడ్ అయినాయి. ఫైనల్ గా సర్వీస్ సెక్టర్, ఎక్కడైతే సర్వీస్ సెక్టర్ ఎక్కువ డెవలప్ అయితే, ఇండస్ట్రీ బాగా డెవలప్ అయితే ఆదాయం పెరుగుతుంది రాష్ట్రానికి. కానీ సర్వీస్ సెక్టర్ అక్కడ వెళ్ళింది, వ్యవసాయం ఇక్కడ వచ్చింది. వ్యవసాయంలో ఆదాయం తక్కువ ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వానికి, ఏ ప్రభుత్వానికైనా. పక్కన మీరు ఒకసారి చూస్తే హైయర్ పాపులేషన్, లోయర్ రెవెన్యూ. 58% మన పాపులేషన్ అయితే 42% మనకు వచ్చినటువంటి 46% మనకు వచ్చినటువంటి రెవెన్యూ. ఇంకో పక్కన 42% జనాభాకి 54% ఆదాయం బైఫర్కేషన్ సమయంలో వచ్చింది. ఇంకో పక్కన పర్ క్యాపిటల్ ఇన్కమ్ 2014-15 కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో 95,185 రూపాయలు తలసరి ఆదాయం. విభజన జరిగిన తర్వాత ఒకేసారి క్వాంటమ్ జంప్ మీరు ఒకసారి చూస్తే ఏపీ ఆంధ్రప్రదేశ్ 93,903కు తగ్గింది. తెలంగాణ 1,24,104 రూపాయలకు పెరిగింది. ఇంకో పక్కన వ్యవసాయం చూస్తే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కంపేర్ చేసుకుంటున్నాం. 2014లో 33% వ్యవసాయం ముందుంటే అది మనకు ఏదైతే ఆంధ్ర 33%కు వచ్చింది, తెలంగాణ 19%కు వచ్చింది. ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ 23%, తెలంగాణ 19%. సర్వీస్ సెక్టర్ 44% ఆంధ్రప్రదేశ్, 61% తెలంగాణ. 17% డిఫరెన్స్ ఒక్క సర్వీస్ సెక్టర్ లో వచ్చింది. దానికి కారణం హైదరాబాద్. దీనివల్ల ఒక స్ట్రక్చర్ లోనే ఈ రాష్ట్రానికి కొన్ని ఇన్హరెంట్ సమస్యలు వచ్చాయి. అలాంటి సమస్యలతో విభజన జరిగింది. కానీ ఒక విధంగా చెప్పాలంటే రెండు తెలుగు రాష్ట్రాలే, తెలుగు జాతీయ ఉంది. ఒక విధంగా నాకు ఒక సాటిస్ఫాక్షన్
నేను ఆ రోజు చేసిన అభివృద్ధిని తెలంగాణ కంటిన్యూ చేస్తున్నారు ఏ ప్రభుత్వం వచ్చినా. అందువల్ల ఇబ్బందులు తగ్గాయి. మన రాష్ట్రానికి వచ్చినప్పుడు నిన్న మనం మాట్లాడుకున్న ఏమేం జరిగినాయని. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు దిశ హైదరాబాద్ అక్కడికి వెళ్ళింది, కొంత ఎకో సిస్టమ్ వచ్చింది. మళ్ళీ ఈ రాష్ట్రంలో మనం అభివృద్ధి చేసుకోవాలి. ఇక్కడ కూడా కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి, ఒక రాజధాని కట్టుకోవడం ఒక అవకాశం. పోలవరం నేషనల్ ప్రాజెక్టుగా పెట్టారు. పోలవరాన్ని పూర్తి చేస్తే ఎవ్రీ ఎకరాకు నీళ్లిచ్చుకోవచ్చు. ఇంకో పక్కన ఇక్కడ తీర ప్రాంతం సుదీర్ఘంగా ఉంది. ఇవన్నీ కూడా అభివృద్ధి చేస్తే ఈ ప్రాంతం కూడా తెలంగాణతో సమానంగా ముందు వెనక్గా ముందుకు పోతుందని చెప్పే ఉద్దేశంతో 5 ఏళ్లు పెద్ద ఎత్తున అభివృద్ధి కోసం ముందుకు పోయాం. అదే సమయంలో సంక్షేమాన్ని కూడా బ్యాలెన్స్ చేశాం. ఇక్కడ ఒకసారి అధ్యక్ష మీరు చూస్తే హై ఎక్స్పెండిచర్ అండ్ ఇరిగేషన్, ఎప్పుడూ పెట్టనంత ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టాం. 64,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో పెట్టడం చరిత్రలో ఎప్పుడూ పెట్టని విధంగా పెట్టుబడులు పెట్టాం. దాని ఫలితాలు కూడా వచ్చాయి. ఇంకో పక్కన దిశ పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్. పోలవరం పూర్తయ్యే వరకు పట్టిసీమ ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి ఇమ్మీడియట్ బెనిఫిట్ రావడానికి నీళ్లు తీసుకొచ్చాం. 1667 కోట్ల రూపాయలు పెట్టి ఈరోజు దానివల్ల వచ్చినటువంటి ఆదాయం మీరు చూస్తే దగ్గర 7 సంవత్సరాలు 10 సంవత్సరాల్లో 44,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్కన దిశ విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, కడప ఇవన్నీ ఎయిర్పోర్ట్స్ అన్ని అభివృద్ధి చేశాం. భోగాపురం న్యూ ఎయిర్పోర్ట్ కన్సీవ్ చేశాం. ఎప్పుడో ఇది ఆపరేషన్ అయి ఉండాల్సింది, కావాలని మళ్లీ క్యాన్సిల్ చేయడం, ల్యాండ్ తగ్గించడం. దానివల్ల ఇప్పటికీ రాబోయేగా 2 సంవత్సరాలు పడుతున్నది పూర్తి కావాలంటే. ఓర్వకల్లు కర్నూలులో ఎయిర్పోర్ట్ కూడా తీసుకొచ్చాం. అదైతే 1 సంవత్సరంలో ప్రారంభించాం, 1 సంవత్సరంలో పూర్తి చేశాం. రోడ్స్ అయితే దిశ 4,326 కిలోమీటర్లు రోడ్ నెట్వర్క్ డెవలప్ చేశాం. ఉండే ఎయిర్పోర్ట్స్ కాకుండా మచిలీపట్నం, బాబనేపాడు, రామాయంపట్నం కొత్త పోర్టులు ప్రారంభిస్తే అవి కూడా పీపీపీ మోడల్లో వెళ్తే మళ్ళా పాలసీ మార్చి దాన్ని ఈపీసీ మోడల్ తీసుకొచ్చి తనకు కావలసిన వాళ్ళకి అప్పచెప్పే పరిస్థితికి వచ్చి అవి కూడా బాగా డిలే అయ్యే పరిస్థితి వచ్చాయి. కాకినాడ స్పెషల్ ఎకనామిక్ జోన్ కింద ఎక్కడా దేశంలో లేని విధంగా ఒక 8,000 ఎకరాలు అక్కడ మనం అక్వైర్ చేస్తే అవి కూడా దౌర్జన్యాలు జరిగి అవి కూడా వ్యక్తులే మార్చుకునే పరిస్థితికి వచ్చారు. ఆ విషయాలు ఇక్కడ కాదు, ఇంకొక విషయంలో నేను మీతో మాట్లాడతాను. ఇంకో పక్కన దిశ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. 5 ఏళ్లలో 1 సంవత్సరం మనం 2వ ప్లేస్కి వచ్చాం. 4 సార్లు నెంబర్ 1 ప్లేస్ లో ఉన్నాం. స్కిల్ ట్రైనింగ్ 8 లక్షల మందికి ఇవ్వగలిగాం. విసిఐసి, సిబిఐసి ఈ 2 ఇండస్ట్రియల్ కారిడార్స్ ని వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ఈ 2 కూడా డెవలప్ చేశాం. 14,213 ఎకరాలు ఇండస్ట్రియల్ ల్యాండ్ ని మనం 1945 యూనిట్లకి అలాట్ చేసే పరిస్థితికి వచ్చాం. కియా మోటార్స్, హీరో మోటార్స్, ఏషియన్ పెయింట్స్, ఇసూజీ మోటార్స్, అపోలో టైర్స్, ఫాక్స్కాన్, సెల్కాన్ ఇలాంటి అనేక కంపెనీలు ఆ రోజు పెట్టుబడులంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ తయారయ్యే పరిస్థితి వచ్చింది. పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయి. 19లో 14-15లో 22.5 మిలియన్ యూనిట్లు కరెంటు కొరతుంటే 5-6 నెలల్లోనే కరెంటు కొరత అధిగమించి 19కి మిగులు కరెంటు కూడా ఇచ్చాం. ఇంకో పక్కన దేశ పర్ క్యాపిటా కన్జంప్షన్ ఆఫ్ కరెంటు మనం చూస్తే 1003 యూనిట్ల నుంచి 1,234 యూనిట్లకు పెంచాం. ఇంకో పక్కన పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్లు ముందుకు పోయాం. 16 లక్షల కోట్ల రూపాయలు ఎంఓయూలు చేశాం.
5 లక్షల పైన కంపెనీలన్నీ వర్క్ స్టార్ట్ చేశాయి. అదే మరి స్టార్టెడ్ ప్రొడక్షన్ కూడా 1,10,10,000 చేసి 7,72,000 ఉద్యోగాలు కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్కన అధ్యక్ష మీరు ఒకసారి చూస్తే ఎప్పుడు కూడా సంక్షేమాన్ని విస్మరించలేదు. 200 రూపాయలు పింఛను 1000 రూపాయలు పెంచి 1000 రూపాయల నుంచి 2,000 రూపాయలు పెంచి అంటే 200 2,000 అంటే 10 సార్లు పెంచిన ప్రభుత్వం సంక్షేమం కోసం పనిచేసిన ప్రభుత్వం. ఈరోజు మళ్ళీ 3,000 ఉంటే ఒకేసారి 4,000 చేశాం. మొట్టమొదటి నెలలో చెప్పిన మాట ప్రకారం 7,000 రూపాయలు తీసుకొచ్చి పేదవాళ్ళకి ఇచ్చాం. ఇంకో పక్కన దిశ ఫామ్ లోన్ వేవర్ 15,279 కోట్లు కష్టాల్లో ఉన్న ఇచ్చాం. ఇంకో పక్కన ఎంప్లాయీస్ కూడా 43% ఫిట్మెంట్ ఛార్జెస్ ఇచ్చాం. తెలంగాణలో ఏదైతే ఇచ్చారో ఆ 5 సంవత్సరాలు మీరు ఒకసారి ఆలోచిస్తే తెలంగాణ ఆదాయం ఎక్కువ ఉన్నా ఇక్కడ కూడా ఏమాత్రం కూడా తక్కువ చేయకూడదనే ఉద్దేశంతో సంక్షేమం గాని అభివృద్ధి గాని ఇంకా అన్ని కార్యక్రమాల్లో మనం ముందుకు పోయే పరిస్థితి వచ్చాం. స్కాలర్షిప్లు అయితే 20 లక్షల మంది స్టూడెంట్స్ కి ఇచ్చాం. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ తీసుకొచ్చాం. ఏదైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ డాక్రా సంఘాలు ఉన్నాయో వాళ్ళ ఆదాయం 36,000 ఉంటే 24,670 రూపాయలు తలసరి ఆదాయం వచ్చే పరిస్థితి తీసుకొచ్చాం. ఇంకో పక్కన దేశ అన్ని విషయాలు ఏదైతే కొంత క్యాంపెయిన్ మోడ్లో వెళ్ళాం. బడి పిలుస్తోంది, పేదరికంపై గెలుపు, ఆరోగ్యం, పరిశుభ్రం, నీరు చెట్టు, పొలం పిలుస్తోంది, ఇలాంటి అనేక కార్యక్రమాలు తీసుకొని మనం ముందుకు పోయి సంక్షేమ కార్యక్రమాలకి ఎన్ని ఇబ్బందులున్నా 34% బడ్జెట్ లో సంక్షేమానికి ఖర్చు పెట్టాం. ఇది అదే ఎకో సిస్టమ్ కంటిన్యూ అంటే మనకి ఈరోజు ఇబ్బందులు వచ్చేటివి కాదు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు చూసే దేశ వాటర్ విషయంలో నేను ముందే చెప్పాను. ఒక్క 48,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ బడ్జెట్ లో ఖర్చు పెట్టాం. 20,000 కోట్ల రూపాయలు నీరు చెట్టు నరేగాలో ఖర్చు పెట్టాం. ఇంకో పక్కన మీరు చూస్తే 32,30,000 ఎకరాలు ఆయకట్టు స్థిరీకరించాం. 42,280 ట్యాంకుల్ని అభివృద్ధి చేశాం. 11,30,000 ఎకరాలు కొత్త ఆయకట్టు తీసుకొచ్చాం. అదే మార్గ దేశం నేను మునిపే చెప్పాను, పట్టి సిమ్మి కనపడుస్తుంది. ఇప్పుడు కూడా నీళ్లైతే గలగలలాడుతూ వస్తున్నాయి. కృష్ణమ్మకు, గోదావరి నుంచి కృష్ణమ్మకు 2 నదుల అనుసంధానం చేసింది. మొట్టమొదట నదుల అనుసంధానం జరిగింది ఈ రాష్ట్రంలో జరిగింది.